నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు నాటుకోడితో పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నాటుకోడి ముక్క పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేసుకోవాలి, అలానే రైస్ని కూడా పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేసుకోవాలి, చాలా తక్కువగా మైల్డ్గా మసాలా వేసుకుని ఎంతో రుచిగా ఉండే నాటుకోడి పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2.5 కేజీల దాకా కూడా నాటుకోడిని తీసుకున్నానండి. ముందు దీన్ని ఒక కడాయిలో వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10-15 నిమిషాల పాటు నూనె కానీ నీళ్లు కానీ ఏమి వేయకుండా ఇలా వేయించుకోవాలి. దీంట్లోంచి ఆటోమేటిక్గా వాటరు అలానే నూనె కూడా కొద్దిగా బయటకు వస్తూ ఉంటుందన్నమాట. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ముందు వేయించడం వల్ల వాటర్ పోసి ఉడికించుకున్న తర్వాత ముక్కలానే ఉంటుంది, అలానే మెత్తగా కూడా ఉంటుందన్నమాట. చూసారా, వాటర్ ఆటోమేటిక్గా వస్తున్నాయి కదా. అండ్ అలానే పచ్చివాసన కానీ కలర్ కానీ అన్నీ కూడా మారుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టీ స్పూన్ల దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్కి బాగా పట్టేలాగా ఒక్కసారి అటు ఇటు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఈ చికెన్ అంతా కూడా ములిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఇదే ప్రాసెస్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో ఒక 8 నుంచి 10 విజిల్స్ రానివ్వండి. అలా కాకుండా ఇలా నార్మల్గా ఉడికించుకునే పాలమైతే మూత పెట్టుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ ముక్క మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత మాత్రమే ఒక 2 టీ స్పూన్లంతా ఉప్పుని వేసుకుని మరొకసారి కలుపుకుని ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరేంత వరకు కూడా ఎగిరించుకోండి. ఈలోపు మరొక కడాయిలోకి నేను 2.5 కేజీల రైస్ని ఒక గ్లాస్తో వేసుకుంటున్నానండి. నాకు 7 గ్లాసుల వరకు కూడా అయింది. దీన్ని వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఆ తర్వాత మరొక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 4-5 టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని ఆ తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలా అంతా కూడా వేసుకోవాలి. 15 నుంచి 20 దాకా కూడా లవంగాలు, ఒక 10 యాలక్కాయ, 2-3 ఇంచులు దాల్చిన చెక్క, 3-4 అనాస పువ్వులు, ఒక 2 జాపత్రి, అలానే బిర్యానీ ఆకు కూడా వేసుకుని వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక 5 దాకా కూడా ఉల్లిపాయల్ని సన్నంగా చీరికలుగా కోసుకుని వీటిని కొద్దిగా గోల్డెన్ కలర్ వరకు వేయించుకున్న తర్వాత 10 నుంచి 12 వరకు కూడా పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చిమిరపకాయలను కూడా వేయించుకోండి. మనకి ఈ పులావ్ మంచి కలర్ రావడం కోసం ఇప్పుడే నూనెలో దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 టమాటోల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకొని ఈ టమాటోలు కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోండి. ఈ టమాటోలతో పాటే ఒక గుప్పెడంత పుదీనా అలానే ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. టమాటోలు బాగా మెత్తగా మగ్గాలి అంటే మరొక 2 టీ స్పూన్ల దాకా కూడా ఉప్పుని దీంట్లోకి వేసుకుని ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోండి. టమాటోస్ బాగా మెత్తగా మగ్గిన తర్వాత 2 టీ స్పూన్లంత కారం, ఒక 2 టీ స్పూన్లంతా ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి. అలానే దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోండి. అలానే చికెన్ మసాలాని కూడా ఒక 2 టీ స్పూన్ల దాకా కూడా వేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి అన్నీ కలిసేలా కలిపేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న నాటుకోడి ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లాస్ట్లో చాలా తక్కువ వాటర్ ఉన్నా సరే ఆ వాటర్ని కూడా దీంట్లోకి వేసేసుకుని ఒక్కసారి కలిసేంత వరకు కలుపుకుని ఆ తక్కువ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఎగిరించుకోండి. ఈలోపు ఆ మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పడతాయి. ఈ విధంగా దగ్గర పడిపోయి ఇలా చక్కగా నూనెకి పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్కి 1.5 గ్లాసున్నర చొప్పున 7 గ్లాసులకి కూడా 10.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నానండి, దానికి గ్లాస్కి 1.5 గ్లాసున్నరే కాబట్టి దాని ప్రకారం నీళ్లు వేసుకుని ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని అలానే 1 లేదా 2 టీ స్పూన్లంతా నెయ్యి కూడా దీంట్లోకి వేసుకోండి. అప్పుడు రైసు ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుందన్నమాట. ఈ వాటర్ని ఇలా చక్కగా మరగనివ్వండి. నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ నీళ్ళు ఏమీ లేకుండా
దీంట్లోకి అంతా కూడా వేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇంత స్టేజ్లో ఉండగా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మరొకసారి కలుపుకుని దీన్ని కుక్ చేసుకోండి. ఇంకాస్త దగ్గర పడ్డాక అంటే ఈ విధంగా ఉండగా దీన్ని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. ఇంకాస్త దగ్గర పడ్డాక అంటే ఇలా కొద్దిగా తేమ ఉండగా ఒక్కసారి దీన్ని స్టవ్ మీద దించేసుకుని స్టవ్ మీద ఇలాంటి పాత అట్ల పెనాన్ని పెట్టుకుని ఇప్పుడు మనం కడాయి ఏదైతే పక్కన పెట్టామో దాన్ని మళ్ళీ దీని మీద పెట్టేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోండి. రైస్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 80% కుక్ అయిపోయింది. పైన 20% ఏదైతే ఉందో దాన్ని అలా అట్ల పెనం మీద పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల ఈ రెసిపీకి ఫ్లేవర్ ఇంకా బాగా యాడ్ అవుతుంది. పైన ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని మళ్ళీ వేసుకుని అలానే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని మూత పెట్టుకుని అలా 15 నిమిషాల పాటు ఉంచేస్తే పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది. స్టవ్ కట్టేసిన తర్వాత కూడా వెంటనే తీయకుండా ఒక అరగంట తర్వాత తీసుకుంటే చూసారు కదండి ఇలా పర్ఫెక్ట్గా మనకి నాటుకోడి పులావ్ రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.